ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ వీడియో లెంత్ చాలా ఎక్కువ ఉంది. 21 మినిట్స్ దాకా ఉంది. నేను చాలా వరకు ట్రై చేశాను వీడియో చాలా కంప్రెస్ చేయాలని. కానీ మీకు ఈ మ్యాటర్ ఎక్కువ చెప్పాలి అని అనుకోవడం వల్ల మ్యాటర్ ఎక్కువ ఉంది. కంపల్సరీగా చూడండి వీడియో మొత్తం. ఎందుకంటే ఈ వెబ్ ఆప్షన్ అనేది మనకి లైఫ్ డిసైడింగ్ పాయింట్. మనకి ఈ ఎడ్యుకేషన్ అనేది, ఈ డిగ్రీ ప్రోగ్రామ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. కాబట్టి మీరు మీ లైఫ్ని ఒక సక్సెస్ఫుల్ మూమెంట్లో చేయడానికి ఒక 21 మినిట్స్ మీరు పే చేయాలి. ఇక్కడ వేస్ట్ టాపిక్ ఏమనదు, అన్నీ మనకి ఇంపార్టెంట్ వచ్చే టాపిక్స్ ఉంటాయి. కాబట్టి కంపల్సరీ చూడండి ఎండ్ వరకు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎడ్యుకేషన్ అప్. సారీ ఫర్ లేట్ ఇన్ఫర్మేషన్, కొంచెం టైం పట్టింది. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లారిటీగా మనం ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్ ఫస్ట్ వెబ్ ఆప్షన్ పెట్టేసినాము. కొందరికి సీట్ అయితే అలాట్మెంట్ జరిగింది, కొంతమంది క్యాన్సిల్ చేసుకున్నారు, కొంతమంది అక్కడ పోయి రిపోర్టింగ్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చారు. మళ్ళీ ఎవరైతే సీట్ క్యాన్సిల్ చేసుకున్నారో, లేకపోతే ఆ సీట్ మీకు నచ్చలేదు, నెక్స్ట్ వేరే సీట్కి పోవాలి అనుకుంటున్నారో వాళ్ళు మళ్ళీ సెకండ్ నోటిఫికేషన్ వదిలారు. వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ మీకు వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ కౌన్సిలింగ్ పెట్టారు కాబట్టి తెలుసు. కాబట్టి వెబ్ ఆప్షన్ గురించి ఇప్పుడేం మాట్లాడట్లేదు. ఇప్పుడు జస్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగు, ఫస్ట్ కౌన్సిలింగ్ కట్ ఆఫ్ ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత ఆగింది, అగ్రికల్చర్కి ఎంత ఆగింది, హార్టికల్చర్కి ఎంత ఆగింది, వెటనరీకి ఎంత ఆగింది, అండ్ ఫుడ్ టెక్నాలజీ ఎంత ఆగింది, అండ్ ఫార్మర్ కోటాకి ఎంత కట్ ఆఫ్ వచ్చింది, నాన్ ఫార్మర్ కోటాకి ఎంత కట్ ఆఫ్ వచ్చింది అనేది మీకు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. కాబట్టి కంపల్సరీ వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు ఏ కేటగిరీ అయినా అన్ని కేటగిరీల యొక్క కట్ ఆఫ్ ర్యాంక్ చూడండి. ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట, ఏ కేటగిరీలో సీట్స్ తక్కువ ఉన్నాయి, మనం ఏ కోర్స్ పెడితే బాగుంటుంది. కానీ మీకు అన్ని కేటగిరీ యొక్క కట్ ఆఫ్ ర్యాంకు, అన్ని కోర్స్ యొక్క కట్ ఆఫ్ ర్యాంకు చూడండి. ఈ వీడియోలో కంప్లీట్గా మీకు చూపిస్తాను. అండ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ డీటెయిల్స్ గురించి వస్తే వాళ్ళు వచ్చి 11th నుంచి 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. మనకి వాళ్ళు 11వ తేదీ వాళ్ళు కంప్లీట్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ కోర్సులో ఎన్ని సీట్స్ ఖాళీలు ఉన్నాయి, వేకెన్సీ ఎన్ని ఉన్నాయి అనేది వాళ్ళు 11వ తేదీ రిలీజ్ చేస్తారంట. ఆ రోజు మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. ఇంకా జస్ట్ ఈరోజు మీకు కౌన్సిలింగ్ యొక్క ఫస్ట్ కౌన్సిలింగ్ యొక్క కట్ ఆఫ్ గురించి చెప్తాను ఈ వీడియోలో, ఎండ్ వరకు చూడండి. అండ్ నేనే బాగా ప్రతి కోర్స్కి బాగా కొంచెం టైం తీసుకొని ప్రిపేర్ చేశాను అనమాట. ఏ కోర్స్కి ఎంత కట్ ఆఫ్ ఉంది, అండ్ ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉంది ఓవరాల్గా మీకు నేను ప్రిపేర్ చేశాను, అది మీకు చూపిస్తాను. కాబట్టి మీరు ఎండ్ వరకు కంపల్సరీ చూడండి. అండ్ ఇంపార్టెంట్ డేట్ గురించి వస్తే 9th వాళ్ళు నోటిఫికేషన్ వదిలారు. అండ్ 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వాళ్ళకు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వాళ్ళు వచ్చి 17th వరకు వాళ్ళు ఆప్షన్స్ చెక్ చేసుకొని మనకి 18వ తేదీ అనేది సీట్ అలాట్మెంట్ మనకి అనౌన్స్ చేస్తారన్నమాట. లాస్ట్ టైం చేసినట్టు మనం 21వ తేదీ లోపల కాలేజీకి జాయిన్ అవ్వాలి. అండ్ 22వ తేదీ వాళ్ళు రిపోర్ట్ ఆఫ్ జాయిన్డ్ స్టూడెంట్స్ ఫ్రమ్ కాలేజెస్ నుంచి ఎవరెవరు జాయిన్ అయ్యారో అది ఫైనల్ లిస్ట్ వస్తుంది అనమాట. ఒకవేళ దీంట్లో కూడా ఒక సీట్స్ మిగిలితే వాళ్ళు వచ్చి థర్డ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. కాబట్టి మీరు ఇప్పుడు మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ది వెబ్ ఆప్షన్స్ క్లియర్ కట్గా ఏ కోర్స్ పెట్టాలి అనేది మీకు కావాలి అంటే ఈ వీడియోలో మీకు అన్ని కోర్సులుగా కట్ ఆఫ్ ర్యాంక్ చూపిస్తాను. అండ్ అది మీరు డౌన్లోడ్ చూసి ఏ కోర్స్ పెట్టాలి అనేది మీరు డిసైడ్ చేసుకోండి. అనేది ఇంకా మీకు ప్రైవేట్ కాలేజెస్ ఏది ఫస్ట్ పెట్టాలి, అండ్ హార్టికల్చర్ కానీ, అగ్రికల్చర్ కానీ, వెటనరీ కానీ ఏ కాలేజెస్ ఫస్ట్ పెట్టాలి అనేది ఈ వీడియో చివరిలో చెప్తాను. కంపల్సరీ మిస్ అవ్వదండి. ఎందుకంటే ఏ కాలేజీ అనేది పెట్టడం, కొన్ని కాలేజీలో ఎక్కువ ర్యాంక్ ఉండే వాళ్ళని తీసుకుంటారు, కొన్ని కాలేజీలో తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుంది ఏ కాలేజీ పెట్టాలా ఫస్ట్ అని. అనేది మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను అనమాట. ఎందుకు నేను ఆ కాలేజీ చెప్తున్నాను అనేది మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఈ వీడియో ఎండ్లో అది ప్రూఫ్ మీకు చూపిస్తాను కాబట్టి, అండ్ కట్ ఆఫ్ కూడా చూపిస్తాను కాబట్టి మీకు ఎండ్ వరకు క్లారిటీగా క్లియర్ కట్గా చూసి ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మనకి ఈ వీడియోలో వస్తే ఫస్ట్ కౌన్సిలింగ్ కట్ ఆఫ్ ఫర్ వెటనరీ కోర్స్ ఇన్ ఏయూ రీజన్ ఫర్ జనరల్ అండ్
ఉమెన్ కేటగిరీ ఫార్మర్ కోటా నాన్ ఫార్మర్ కోటా రెండు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. క్లియర్గా ఎండ్ వరకు చూసుకోండి, ఎందుకంటే మీకు నెక్స్ట్ వెబ్ ఆప్షన్ వేసేకి యూజ్ అవుతుంది అనమాట. ఓసీ కేటగిరీ నాన్ ఫార్మర్ కోటా కింద ఫస్ట్ చెప్తాను. ఓసీ కేటగిరీ కింద వచ్చి 1523 ఫర్ బాయ్స్ అండ్ ఫర్ ఉమెన్స్కి అయితే 1636. ఈడబ్ల్యూఎస్ కోటా ఆఫ్ బాయ్స్ అయితే 1683 అండ్ ఉమెన్కి అయితే 1801. బీసీఏ కేటగిరీ అయితే 1746 ఫర్ బాయ్స్ అండ్ 1758 ఫర్ గర్ల్స్. బీసీబీ 1794 ఫర్ బాయ్స్ అండ్ ఉమెన్స్కి అయితే 1842. సి కేటగిరీ అయితే ఎటువంటి ఇంకా నోటిఫై కాలేదనమాట. అండ్ డి వచ్చి 1666 ఫర్ బాయ్స్, 1742 ఫర్ గర్ల్స్. బీసీఈ వచ్చి 3365 ఫర్ బాయ్స్ అండ్ 4021 ఫర్ గర్ల్స్. అండ్ ఎవరైతే ఎస్సీ ఉన్నారో వాళ్ళకి వచ్చి 3059 అండ్ ఫర్ బాయ్స్ అండ్ 3255 ఫర్ గర్ల్స్. ఎస్టీ వాళ్ళకైతే 4834 ఫర్ గర్ల్స్. బాయ్స్కి అయితే కౌన్సిలింగ్ కట్ ఆఫ్ అయితే ఇక్కడ ఆగడం జరిగింది. ఎవరైతే నాన్ ఫార్మర్ కోటా ఉన్నారో అండ్ ఎవరైతే ఫార్మర్ కోటా ఉన్నారో వాళ్ళకి వచ్చి ఓసీ అయితే 1871 అండ్ గర్ల్స్కి అయితే 1961. ఈడబ్ల్యూఎస్ కింద అయితే ఎటువంటి సీట్ ఇవ్వలేదు. అంటే బీసీఏ వాళ్ళకైతే బాయ్స్కి అయితే 2304, గర్ల్స్కి ఎటువంటి సీటు అలాట్మెంట్ కాలేదు. అండ్ బీసీబీకి అయితే 3172 ఫర్ బాయ్స్, 3453 ఫర్ గర్ల్స్. సికి ఎటువంటి సీట్ రిజిస్టర్ అవ్వలేదు. డీకి అయితే 2045 అండ్ ఈ వాళ్ళకైతే 5716. ఎస్సీ వాళ్ళకైతే 4038 బాయ్స్, 4384 ఫర్ గర్ల్స్. ఎస్టీ వాళ్ళకైతే 6283 ఫర్ బాయ్స్ ఓన్లీ. ఉమెన్స్కి అయితే ఎటువంటి సీట్ అయితే ఉమెన్స్కి రిజిస్టర్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఏయూ రీజన్ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఎస్వి రీజన్లో వెటనరీ ఎలా ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాము. అండ్ నాన్ ఫార్మర్ కోటా, ఫార్మర్ కోటా ఓసీకి అయితే బాయ్స్కి అయితే 1234, గర్ల్స్కి అయితే 1388. ఈడబ్ల్యూఎస్ కోటాలో అయితే 1425 అయితే బాయ్స్, 508 అయితే గర్ల్స్కి. అండ్ బీసీఏ అయితే 1440 బాయ్స్, 1489 అయితే గర్ల్స్. అండ్ బీసీబీ అయితే 1421 బాయ్స్, 1510 గర్ల్స్కి కట్ ఆఫ్ ఆగిపోయిందనమాట. అండ్ సి కేటగిరీ అయితే 2579, డి అయితే 1776, ఈ కేటగిరీ అయితే 1598. ఇవన్నీ బాయ్స్కి ఏ ర్యాంక్ వరకు వచ్చాయన్నమాట సీట్స్. అండ్ ఎస్సీ అయితే 2790 ఫర్ గర్ల్స్, ఫర్ బాయ్స్ 2932 ఫర్ గర్ల్స్. ఎస్టీఐకి అయితే 3959, 3960 గర్ల్స్కి అనమాట. ఇక్కడ వరకు వాళ్ళకి ఎస్టీ వాళ్ళకైతే ఎస్వి రీజన్లో వెటనరీ సీట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అట్లాగే మనకి ఇక్కడ జనరల్ అండ్ ఉమెన్ ఫార్మర్ కోటాలో అయితే ఓసీ వాళ్ళకైతే 1501, 1178 ఉమెన్స్కి అయితే అక్కడ వరకు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ డబ్ల్యూఎస్ కోటాలో అయితే ఫార్మర్ సీట్స్ ఏమి ఇవ్వలేదు. బీసీఏలో అయితే 1807, బీసీబీలో అయితే 1924, 1353 అయితే బీసీబీకి, 1410 అయితే బీసీసీ కేటగిరీకి ఎస్సీ రీజన్ల వరకు 1410 వరకు ఇవ్వడం జరిగింది. అండ్ డీకి అయితే ఎటువంటి సీట్ ఇక్కడ రిజిస్టర్ అవ్వలేదు. ఈ కేటగిరీ అయితే ఉమెన్స్కి అయితే 2895 ఫార్మర్ కోటా కింద అక్కడ వరకు ఇచ్చారనమాట. అండ్ ఎస్సీ కేటగిరీ అయితే 3817, 4212 ఈ ర్యాంక్ వరకు ఎస్సీ వాళ్ళకి ఫార్మర్ కోటా కింద సీట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్టీ వాళ్ళైతే 4180 ఫర్ బాయ్స్ ఈ ర్యాంక్ వరకు ఇక్కడ బాయ్స్కి ఇవ్వడం జరిగింది. గర్ల్స్కి అయితే ఎటువంటి సీటు ఇవ్వలేదన్నమాట ఎస్సీ రీజన్లో. ఈ ర్యాంక్స్ అయితే అగ్రికల్చర్ అనమాట. ఏయూ రీజన్లో కట్ ఆఫ్ ఎంతగా ఆగింది అది ఓసీ వాళ్ళకైతే ఫర్ బాయ్స్ నాన్ ఫార్మర్ కోటా 2723, ఫర్ ఉమెన్స్ 2914. అండ్ ఈడబ్ల్యూఎస్ కోటాలో అయితే 3203, 3493 అమ్మాయిలకి అనమాట. అండ్ బీసీఏలో అయితే 3046 అండ్ 3191 వచ్చి అమ్మాయిలకి. బీసీబీలో అయితే 3248 అండ్ 3170 వచ్చి అమ్మాయిలకి. సి వాళ్ళకైతే 2923, 2728 అమ్మాయిలకి. డి వాళ్ళకైతే 4966 అండ్ 2907. అండ్ బీసీఈ వాళ్ళకైతే 4919,
5471 అమ్మాయిలకి. ఎస్సీ వాళ్ళకైతే 4618 అండ్ అమ్మాయిలకైతే 4726 అక్కడే ఆగింది. అదే ఎస్టీ వాళ్ళకైతే 6871 7124 అనేది ఇక్కడ అమ్మాయిలకి నాన్ ఫార్మల్ కోటాలో లాస్ట్ ర్యాంక్ అనమాట. అదే ఫార్మల్ కోటాలో అయితే ఫర్ ఓసీ క్యాండిడేట్స్కి 3763 అండ్ ఉమెన్స్కి అయితే 4118. ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎటువంటి సీట్స్ లేవు. బీసీఏలో అయితే 4446, అమ్మాయిలకి అయితే 4552, బి వాళ్ళకైతే 4836 అండ్ అమ్మాయిలకి 6057 అనమాట. సి వాళ్ళకి ఎటువంటి లేదనమాట. డి వాళ్ళకైతే 3997 అండ్ అమ్మాయిలకి అయితే 4070 అయితే అమ్మాయిలకి. ఈ వాళ్ళకైతే 9562 అక్కడికి ఆగిపోయింది అండ్ అమ్మాయిలు అయితే ఏది సీట్ అలాట్మెంట్ అయితే జరగలేదు. ఎస్సీ వాళ్ళకైతే 8628 అండ్ అమ్మాయిలకైతే 9516 అక్కడికి ర్యాంక్ అక్కడ ఆగిపోయింది ఏయూ రీజన్లో అయితే. ఎస్టీలో అయితే 10253 ఫర్ బాయ్స్కి అంతే అక్కడ ఆగిపోయింది అండ్ ఫార్మల్ కోటాలో ఎటువంటి సీట్ అయితే రిజిస్టర్ అవ్వలేదు అనమాట ఏ రీజన్లో. ఒకవేళ అయినా కూడా ఆ సీట్ వాళ్ళు తర్వాత క్యాన్సిల్ చేసుకొని ఉండొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఇది ఎస్వి రీజన్లో కట్ ఆఫ్ అనమాట. జస్ట్ మీకు ఫాస్ట్గా చెప్పేస్తాను, మీకు కూడా టైం వేస్ట్ అవ్వకూడదని. జస్ట్ నాన్ ఫార్మల్ కోటా అండ్ ఫార్మల్ కోటా. నాన్ ఫార్మల్ కోటాలో అయితే ఓసీ రీజన్లో అయితే 2558, 2701 అమ్మాయిలకి. ఈడబ్ల్యూఎస్ కోటాలో అయితే 3126 అండ్ 3503. బీసీఏలో అయితే 2721, ఉమెన్స్కి అయితే 2996. బీసీబీ వాళ్ళకైతే 2916, 2919 అక్కడికి కట్ ఆఫ్ అయింది. సివై అయితే 3854, ఉమెన్స్కి అయితే ఎటువంటి సీట్ రిజర్వ్ అవ్వలేదు. 2578, 2715 ఉమెన్స్కి, అది బీసీడీ. బీసీఈ అయితే 2828, ఉమెన్స్కి ఎటువంటి సీట్ రిజర్వ్ అవ్వలేదు అనమాట. వాళ్ళు అప్లై చేసుకున్నా కూడా మళ్ళీ క్యాన్సిల్ చేసుకో ఉండొచ్చు వాళ్ళు. ఎస్సీకి అయితే 4025 అండ్ 4124 అమ్మాయిలకి. ఎస్టీ అయితే 5612 అండ్ 6104 అయితే అమ్మాయిలకి. ఇది నాన్ ఫార్మల్ కోటా ఎస్వి రీజన్ అగ్రికల్చర్ సీట్కి కట్ ఆఫ్ అనమాట. ఇప్పుడు ఫార్మల్ కోటాలో ఓసీ రీజన్లో అయితే 3708, ఉమెన్స్కి అయితే 3865. ఈడబ్ల్యూఎస్ కోటాలో లేదు. బీసీఏలో అయితే బాయ్స్కి ఎటువంటి సీట్ రిజర్వ్ అవ్వలేదు. 4190 అయితే ఉమెన్స్కి. బీకి అయితే 3726 అండ్ ఉమెన్స్కి అయితే 4371 అండ్ సికి అయితే ఎటువంటి సీట్స్ రిజర్వ్ అవ్వలేదు. బీసీడీకి అయితే 3903, 3804 అక్కడికి ర్యాంక్ కట్ ఆఫ్ అయింది. బీసీఈ వాకి అయితే 4019, 4438 అండ్ ఎస్సీకి అయితే 5345, 5709. ఎస్సీ వాళ్ళకి ఇక్కడ వరకు ర్యాంక్ కట్ ఆఫ్ అయింది అనమాట. అండ్ ఎస్టీ వాళ్ళకైతే 6246 ఇక్కడ వరకు వాళ్ళకి ఈ ర్యాంక్ వరకు అయితే వాళ్ళకి సీట్ రావడం జరిగింది ఫార్మల్ కోటాలో అనమాట. ఇప్పుడు మనము హార్టికల్చరు, ఫార్మల్ కోటా, నాన్ ఫార్మల్ కోటా చూద్దాం. నాన్ ఫార్మల్ కోటా, ఫార్మల్ కోటా, జనరల్ ఉమెన్స్. ఓసీ అయితే 4493, ఉమెన్స్కి అయితే 4884 అనమాట. ఈడబ్ల్యూఎస్ కోటాలో అయితే 5121 అండ్ 5435 ఉమెన్స్కి. బీసీఏలో అయితే 4818, ఉమెన్స్కి అయితే 4933 అనమాట. బీసీబీకి అయితే 5312, 5637 అమ్మాయిలకి. బీసీసీలో ఎటువంటి నాన్ ఫార్మల్ కోటాలో ఎటువంటి సీట్స్ రిజర్వ్ అవ్వలేదు. బీసీడీలో అయితే 4700 అండ్ 4839. బీసీఈలో అయితే 7551 జనరల్ బాయ్స్కి ఆగింది అనమాట. అదే ఎస్సీలో అయితే 6122, 6245 ఈ ర్యాంక్ వరకు ఎస్సీ వాళ్ళకి హార్టికల్చర్ రావడం జరిగింది. అదే ఎస్టీ వాళ్ళకైతే 9070 ఈ ర్యాంక్ వరకు ఎస్టీ వాళ్ళకి రావడం జరిగింది అనమాట. అదే ఫార్మల్ కోటాలో ఓసీ వాళ్ళకైతే 6389, 6529 అమ్మాయిలకి ఈ ర్యాంక్ వరకు ఓసీ వాళ్ళకి వచ్చాయి. అండ్ బీసీఏలో అయితే 7972 అక్కడికి వచ్చాయి బాయ్స్కి. బీసీబీలో అయితే 6515 వచ్చాయన్నమాట. బీసీడీలో 6390 ర్యాంక్ వాళ్ళకు కూడా హార్టికల్చర్ ఫార్మల్ కోటా కింద రావడం జరిగింది. అండ్ బీసీఈలో అయితే 11804, ఎస్సీ కేటగిరీలో అయితే 11659 అబ్బాయిలకి
12,610 అమ్మాయిలకు ఈ ర్యాంక్ వరకు కూడా ఎస్సీ వాళ్ళకి ఫార్మల్ కోటా కింద రావడం జరిగిందనమాట. అదే ఎస్టీ అయితే 11,507 ఈ ర్యాంక్ వారికి బాయ్స్ 11,507 ఈ ర్యాంక్ వాళ్ళకి బాయ్స్కి వచ్చాయన్నమాట హార్టికల్చర్లో. ఇది ఫార్మల్ కోటాలు అనమాట. ఇప్పుడు మీకు ఫుడ్ టెక్నాలజీ చూపిస్తాను. ఇది ఫుడ్ టెక్నాలజీ అయితే ఏయూ రీజియన్లో అనమాట. ఇది ఫుడ్ టెక్నాలజీ కూడా ఇప్పుడు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చాలా కాంపిటీషన్, దాని కూడా కాంపిటీషన్ బాగా హెవీగా ఉన్నట్టుంది. ఓసీ వాళ్ళకైతే 3,022 3,916 ఉమెన్స్కి. ఈడబ్ల్యూఎస్ కోటాలు అయితే 4,388 5,090 ఉమెన్స్కి. బీసీఏ అయితే 4,258. బీసీబీ అయితే 3,752 5,923. అదే బీసీడీ వాళ్ళకైతే 4,559కి బాయ్స్కి అయితే రావడం జరిగింది. ఈ బీసీఈ అయితే 8,023 బాయ్స్కి అక్కడ వరకు ఆ ర్యాంక్ వరకు వచ్చాయి. ఎస్సీ వాళ్ళకైతే 5,845 6,123 ఈ ర్యాంక్ వాళ్ళకు కూడా ఎస్సీ వాళ్ళకి నాన్ ఫార్మల్ కింద సీట్లు రావడం జరిగింది. అదే ఎస్టీ అయితే 8,441 ఈ ర్యాంక్కి ఫార్మల్ కోటా వచ్చిందనమాట ఈ రీజన్లో. అదే ఫార్మల్ కోటాలో అయితే 6,216 6,394 ఓసీ కేటగిరీ వాళ్ళకి ఫార్మల్ కోటాలు రావడం జరిగింది. బీసీఏలో అయితే 8,068, బీసీబీలో అయితే 866 అండ్ డీలో అయితే 6,607 అమ్మాయిలకి రావడం జరిగింది. అదే ఎస్సీ వాళ్ళకైతే 11,500 13,174 ఈ ర్యాంక్ వాళ్ళకి కూడా ఎస్సీ వాళ్ళలో ఫార్మల్ కోటాకి అయితే రావడం జరిగింది. అదే ఎస్టీకి అయితే 15,145కి కూడా రావడం జరిగిందన్నమాట ఫుడ్ టెక్నాలజీ. ఇది ఏయూ రీజన్లో. ఇప్పుడు ఎస్వీ రీజన్లో ఎలా ఉంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది ఎస్వీ రీజన్లో ఫుడ్ టెక్నాలజీ కట్ ఆఫ్ అనమాట. జనరల్ అయితే నాన్ ఫార్మల్ కోటా ఓసీ కేటగిరీ 3,614 3,848 ఇది ఉమెన్స్కి. ఈడబ్ల్యూఎస్ కోటాలో అయితే 3,907 4,747 ఇది ఉమెన్స్కి అక్కడ వరకు సీట్ రావడం జరిగింది. అదే బీసీఏలో అయితే 3,906, బీసీబీలో అయితే 3,953, బీసీడీలో అయితే 5,210, బీసీఈలో ఏం రాలేదు. ఎస్సీ వాళ్ళకైతే 5,237 ఈ ర్యాంక్ వరకు కూడా రావడం జరిగింది ఎస్వీ రీజన్లో. ఎస్టీకి ఉమెన్స్కి అయితే వచ్చాయి 3,954. ఇప్పుడు మనం ఫార్మల్ కోటాలో అయితే జనరల్ అయితే 4,901, ఉమెన్స్కి అయితే 5,108 అనమాట. అదే బీసీబీలో అయితే 6,469, డి వాళ్ళకి కూడా ఏం రాలేదు. ఈ బీసీఈ అయితే ఓన్లీ బాయ్స్ 5,825, ఎస్సీ వాళ్ళకైతే 8,372 అనమాట. ఇంకా ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి సీట్ రిజర్వ్ అవ్వలేదు అనమాట. ఫ్రెండ్స్ ఆర్డర్ చూసుకుంటే మనకి వెటనరీకి అయితే 4 కాలేజెస్ ఉన్నాయి. తిరుపతి, గన్నవరం, పొద్దుటూరు, గరివిడి. ఇక్కడ ఎక్కువ వచ్చి గరివిడిలో వచ్చి ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి గరివిడిలో సీట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చి పొద్దుటూరు, నెక్స్ట్ గన్నవరం, నెక్స్ట్ తిరుపతి. అంటే గరివిడిలో ఎక్కువ ర్యాంక్స్, ఇంకొంచెం తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి పొద్దుటూరు, ఇంకొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి గన్నవరం, ఇంకొంచెం చాలా తక్కువ ఉన్న వాళ్ళకి ఆప్షన్ పెట్టుకోవచ్చు అనమాట. ఇది వెటనరీకి. అండ్ సేమ్ నెక్స్ట్ మనం వెటనరీ కూడా ఇంకా కాలేజ్ ఆఫ్ రాజేంద్ర నగర్ అది కొర్రూట్లో ఉంది. ఇది వచ్చి మన కింద అదర్ స్టేట్ కింద వస్తుంది అనమాట. ఇప్పుడు మన ఫిషరీ అయితే ఫిషరీ ఒక కాలేజ్ ఒకటే కాబట్టి మీరు ఒకవేళ వస్తుంది అనేది హోప్ ఉంటే మీరు ఆ కాలేజ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం యాంగ్రూ అగ్రికల్చర్ కాలేజెస్ మనం ఏయూ రీజన్లో 3 ఉన్నాయన్నమాట. బాపట్ల, రాజమహేంద్రవరం, నైరా. దీంట్లో ఫస్ట్ మీరు ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు నైరా, తర్వాత రాజమహేంద్రవరం, తర్వాత బాపట్లలో ఉంది. రాజమహేంద్రవరంలో కొంచెం అటు ఇటు ఉన్నాయన్నమాట. కాబట్టి మీకు ఒకవేళ ర్యాంక్ ఎక్కువ వచ్చింది అనిపిస్తున్నట్లయితే నైరా పెట్టండి. చాలా తక్కువ ర్యాంక్ ఉంది మాకు వస్తుంది అంటే మీరు బాపట్ల పెట్టండి. రాజమహేంద్రం మధ్యలో ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు అనమాట. ఇది ప్రిఫరెన్స్ ఆర్డర్. ఫస్ట్ నైరా, రాజమహేంద్రవరం, బాపట్ల. ఇది మీ ఆర్డర్ అనమాట. అదే ఎస్వీ రీజన్లో ఉంటే ఫస్ట్ మహానంది పెట్టండి, తర్వాత తిరుపతి పెట్టండి. ఇది అగ్రికల్చర్ యొక్క గవర్నమెంట్ కాలేజెస్ యొక్క ప్రిఫరెన్స్ ఆర్డర్ అనమాట. మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను ఎందుకు పెట్టాలి అనేది. ఎందుకంటే అక్కడ ఎక్కువ ర్యాంక్ ఉంది కాబట్టి మీరు అదే ఫస్ట్ ఆప్షన్ పెట్టుకుంటే ఆల్రెడీ వాళ్ళు ఎక్కువ ర్యాంక్ వాళ్ళకి ఇచ్చాడు కాబట్టి మీకు అది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ రాకపోవచ్చు, అది మన చేతిలో ఏం లేదు. ఇక మన కాంపిటీషన్ బట్టి అది ఉంటుంది అనమాట. అదే ఇప్పుడు అగ్రికల్చర్ ప్రైవేట్ కాలేజెస్ అయితే మొత్తం
6 ఉన్నాయి ప్రైవేట్ కాలేజెస్. ఫస్ట్ మీరు ఇది కూడా సేమ్ కింద నుంచి ఒక పెట్టుకొని వెళ్ళాలి. ఫస్ట్ మీరు ఇక్కడ ఎక్కువ రంగు తాడిపత్రి, తర్వాత అనంతపురం, తాడిపత్రిలో జెసి దివాకర్ రెడ్డి కాలేజ్, తర్వాత శ్రీకృష్ణదేవరాయ అగ్రికల్చర్ కాలేజు, తర్వాత ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజీ, తర్వాత కదిరి బాబురావు కాలేజ్ సిఎస్ పురం, తర్వాత శ్రీ కింజరపవు ఎర్రన్ నాయుడు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ ఎస్ఎస్ఆర్ పురం. ఈ ఆర్డర్లో నేను చెప్పిన ఆర్డర్లో మీరు ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకోండి, మీకు సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. తర్వాత మనకి ఎట్లా ఫుడ్ టెక్నాలజీ 2 ఉన్నాయి కాబట్టి ఆల్టర్నేట్గా మార్చుకోండి. తర్వాత హార్టికల్చర్ అయితే ఫస్ట్ ఏయూ రీజన్లో అయితే మొత్తం 3 కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్వి. మీరు ఫస్ట్ ఏం పెట్టాలంటే కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ చిన్నలత అట్రిపట్రి అది ఉందన్నమాట, ఆ కాలేజ్ మీరు ఫస్ట్ పెట్టుకోండి. తర్వాత పార్వతీపురం కాలేజ్ హార్టికల్చర్ అది పెట్టుకోండి, మీరు రాసుకోండి ఇదంతా. తర్వాత వెంకటరామగూడెంలో ఈ కాలేజెస్ ఆర్డర్ పెట్టుకోండి మీరు. అంటే ఎస్యూ రీజన్లో అయితే ఒకటే ఉంది కాబట్టి ఆంధ్రాజ్ పెట్టాలో అది పెట్టుకోండి. ఇది చెప్పిన ఆర్డర్ ఫాలో అవ్వండి. అండ్ ఇది హార్టికల్చర్ అయితే 4 కాలేజెస్ ఉన్నాయి. ఆ 4 కాలేజెస్లో కూడా ఆర్డర్ కూడా సేమ్. ఫస్ట్ కదిరిబాబురావు కాలేజు, తర్వాత ఎన్ఎస్ కాలేజు, తర్వాత జెసి దివాకర్ రెడ్డి కాలేజు, తర్వాత శ్రీకృష్ణదేవరాయ కాలేజు. ఈ ఆర్డర్లో మీరు ప్రిఫరెన్స్ ఖచ్చితంగా వెబ్ ఆప్షన్ పెట్టుకుంటే మీకు చాలా వరకు సీట్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు నేను చేసిన వీడియో వెంటనే నోటిఫికేషన్లో ఫస్ట్ మీకే వస్తుంది అనమాట. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఎడ్యుకేషన్ అప్.